హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కేఎస్ టాక్స్ తెలుగు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం బ్రాండ్ గురించి. ఈ వీడియోని మంచి మనసు, మానవత్వం, ఎదుటివరకు సాయం చేసే గుణం ఉన్న వ్యక్తులకు అంకితం చేస్తున్నాను. బ్రాండ్ గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. ఈ వీడియో మీలో మానవత్వం ఉందో లేదో, మీరు ఒక బ్రాండో కాదో తెలియజేస్తుంది. మీకు ఏదైనా పనిని సగంలో ఆపేసే అలవాటు ఉంటే కనుక ఇప్పుడు ఈ వీడియో చూడడం ఆపేయండి. మీరు ఒక బ్రాండ్ అవ్వాలన్నా లేదా మీరు బ్రాండో కాదో తెలియాలన్నా చివరి వరకు ఈ వీడియో చూడండి. బ్రాండ్ గురించి ఒక చిన్న క్లారిఫికేషన్. నాణ్యత, నమ్మకం, రిలేషన్, ఈ మూడింటి కలయిక బ్రాండ్. ఇప్పుడు బ్రాండ్ కోసం ఒక చిన్న స్టోరీ చెప్తాను. అసలు స్కిప్ చేయకండి, చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఏలూరు అనే పట్టణంలో నీల్ అనే యువకుడు కొత్త వ్యాపారం మొదలుపెట్టాడు. అతనికి మంచి పేరు రావాలని, అతని వ్యాపారం ఒక బ్రాండ్లా అవ్వాలని అతని కోరిక. అతనిపై అతనికి ఉన్న నమ్మకంతో, మంచి ఉత్సాహంతో, ఆత్మవిశ్వాసంతో ప్రారంభించాడు. బ్రాండ్కి ఉండవలసిన అన్ని అర్హతల గురించి తెలుసుకున్నాడు. మంచి లోగో ఏర్పాటు చేసుకున్నాడు. నాణ్యత, నమ్మకం, రిలేషన్, ఈ మూడింటి కలయిక బ్రాండ్ అని తెలుసుకున్నాడు. అదే ఫార్ములాను ఉపయోగించి అతడు వ్యాపారాన్ని ప్రారంభించాడు. కొంతకాలానికి అతని పేరు మార్కెట్లో వేగంగా పాపులర్ అయింది. మంచి లాభాలు కూడా వస్తున్నాయి. అలా కొంతకాలం గడిచింది. అలా రోజులు గడిచే కొద్దీ అతనిలో ఒక స్వార్థం అలముకుంది. అతని ఆలోచన అంతా లాభంపై పడింది. లాభం కోసం మాత్రమే ఆలోచించసాగాడు. బ్రాండ్కి ఉండవలసిన అన్ని అర్హతలు ఉన్నప్పటికీ లాభం కోసం మాత్రమే ఆలోచించడం వల్ల నాణ్యత తగ్గింది. కొంతకాలం లాభాల బాటలో నడిచినప్పటికీ భవిష్యత్తును అంచనా వేయడం ఎవరి వల్ల కాదు. అతని వస్తువును కొని నష్టపడిన ఒక వినియోగదారుడు ఫిర్యాదు చేశాడు. ఆ విషయం ఆ నోట ఈ నోట పడి అతని బ్రాండ్పై మచ్చపడి అలా కొన్ని రోజుల్లోనే అతని బ్రాండ్ కూలిపోయింది. నీళ్ళు అనుకున్నవన్నీ అతని చేజేతులా జారిపోయాయి. అతని స్వార్థం వల్ల అతని బ్రాండ్ మొత్తం నాశనమైపోయింది. బ్రాండ్ అంటే పేరు కాదు, నాణ్యత, నమ్మకం, బంధం అనే విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. మళ్ళీ ప్రారంభించాడు. తన తప్పేంటో తెలుసుకున్నాడు. ఈసారి నిజాయితీతో ప్రతి ఉత్పత్తిలో తన గౌరవం కలిపి పనిచేశాడు. వస్తువులో నాణ్యత వల్ల ప్రజల్లో నమ్మకం ఏర్పడింది. ఒక బంధం కుదిరింది. మళ్ళీ అతని బ్రాండ్ని నిలబెట్టుకున్నాడు. సక్సెస్ అయ్యాడు. ఈ కథ కేవలం వ్యాపారవేత్తలకే కాదు, ప్రతి మనిషికి, ప్రతి జెండర్కి, నీకు, నాకు, మనలో ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. మీరు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, కూలి పని చేసినా, బ్రతుకు తెరువు కోసం ఏం చేసినా, మనం చేసే పనిలో నమ్మకం, నాణ్యత, రిలేషన్, ఈ మూడు మనకు ఒక బ్రాండ్ను తెచ్చిపెడతాయి. ఇప్పటి వరకు ఓపికతో కథ విన్న మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు రియాలిటీలోకి వద్దాం. లెట్స్ గెట్స్ ఇంటూ రియాలిటీ. ఇంకా ఉందా అని మాత్రం అనుకోకండి. ఇది రియల్ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అసలు ఈ వీడియో చేయడానికి గల కారణం, నమ్మకం, నాణ్యత, రిలేషన్ గురించి రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో చూద్దాం. చూడడం ఇష్టం లేకపోతే నీకు అలవాటేగా ఏ పనైనా సగంలో వదిలేయడం, ఇది కూడా అలాగే వదిలేసే. మనపై మనకు నమ్మకం ఉండాలి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని అంచనా వేయగలిగే స్వభావం ఉండాలి. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఎవరిని పడితే వాళ్ళని నమ్మడం నీపై నీకున్న నమ్మకాన్ని కూడా పోయేలా చేస్తుంది. పొగిడితే పడిపోవడం నీకున్న అలవాటైతే ముందుగా దాన్ని వదులుకో, లేదంటే నువ్వు ఒక గాడిదలా మారాల్సి వస్తుంది. ఒకేసారి కాకపోయినా నెమ్మదిగా నిన్ను పొగిడే వారికి నువ్వు బానిసలా మారిపోతావు. తరువాత మనం ఎంత చెబితే అంతరాని ఆ కుక్క నిన్ను గాడిదలా భావించి అందరి దగ్గర మురిగే అవకాశం నువ్వే ఇస్తున్నావు. కాబట్టి ఆ కుక్కకి నువ్వు గాడిదలా, బానిసలా మారి నీలో ఉన్న శక్తినంతా పోగొట్టుకునే స్థాయికి చేరకుండా మనిషిలా ఆలోచించు. నీలో ఉన్నవాడితో సంభాషించు. అలా అని ఎవరిని నమ్మకపోవడం కూడా తప్పే. ఈ ధోరణి నిన్ను మూర్ఖంలా చేస్తుంది, పశువులా మారుస్తుంది. అందుకే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని అంచనా వేయగలిగే స్వభావం ఉండాలి. ఇప్పుడు నాణ్యత గురించి చూద్దాం. వస్తువులోనే కాదు, మనలో కూడా నాణ్యత ఉండాలి. నాణ్యత లేని వస్తువును మనం ఎలా వాడలేమో అలాగే నాణ్యత లేని మన పని కూడా అంతే. ఎవరు విలువను ఎవరు. మనిషి యొక్క నాణ్యత అంతా అతని ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎలా ఆలోచిస్తే అలా అవ్వగలవు. నాలో ఏం లేదు, నేను కూడా కాకి, పంది, కుక్క లాంటి వాడిని అనుకున్నావో అంతే. నువ్వు కాకిలాగా ఇతరులపై ఆధారపడి బ్రతికేస్తావు. కుక్కలాగా కక్కిన కూడుని తింటావు. పందిలాగా మంచి నీటిని వదిలి బురదలో దొల్లుతావు. కాకి స్వతహాగా గూడు కట్టుకోలేక కోకిల గూడును ఆశ్రయిస్తుంది. ఇతర పక్షుల ఆహారాన్ని దొంగలిస్తుంది. ఇలా మనలో కొంతమంది ఇతరుల వస్తువులకు ఆశపడి ఉన్నదాన్ని పోగొట్టుకుంటున్నారు. కాకి లాంటి స్వభావం నిన్ను ఒక బ్రాండ్లా మార్చలేదు. అలాగే ఎంత మంచినీరు ఉన్నా పంది బురదలోనే దొర్లుతుంది. అది దాని శరీర స్వభావం అయినప్పటికీ ఎంత మంచినీరు ఉన్నా, అంటే ఎంతమంది మంచి స్నేహితులు, శ్రేయోభిలాసులు ఉన్నా చెడు స్నేహం, చెడు అలవాట్లపైనే శ్రద్ధ పెరుగుతుంది. తప్పు చేయడం మానవ లక్షణం. చేసిన తప్పు మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడడం మనిషికి చాలా ప్రాముఖ్యం. అలా కాదులేని తప్పులు చేస్తుండడం కుక్క లక్షణమే. ఎన్నిసార్లు చీకొట్టినా, తిట్టినా మళ్ళీ అది ఆ గడపకే చేరుతుంది. విశ్వాసానికి మారుపేరు కుక్క అయినప్పటికీ అరగక కక్కిన పదార్థాన్ని తింటుంది. అలాగే చేసిన తప్పే చేస్తుండడం, సరి చేసుకోకపోవడం,
కక్కిన కూడును తినడంతో సమానం. అలాంటి స్వభావం వల్ల మనం ఒక బ్రాండ్గా మారలేము. మనకంటూ ఒక బ్రాండ్ను క్రియేట్ చేసుకోలేము. ఉదయం లేచింది మొదలు పడుకునేంత వరకు ఎంత నాణ్యతగా ఉన్నావో చూసుకో. నాణ్యత లోపం ఉంటే సరిచేసుకో, లేదంటే డ్రైనేజీకి నీకు ఏమీ తేడా ఉండదు. మురికి నీరు, మురికి మనసు. ఎవరిని ముంచుదామా, ఎవరిని మోసం చేద్దామా, ఎవరిపై పడి చాడీలు చెప్దామా, ఎవరిని కొడదామా, ఎవరిని తిడదామా, ఎవరైనా పెడితే తిందామా, అప్పజిప్పిన పనిని ఎగ్గొడదామా, ఏ అమ్మాయిని గోకుదాము, ఏ అబ్బాయిని వాడదాము అని ఆలోచించకు. కర్మ ఎవ్వరిని వదలదు. అన్ని లెక్కలు తేలుస్తుంది, నీకు రావలసిన దాన్ని ఇస్తుంది. బ్రాండ్గా మారే అవకాశం కోసం చూడు, అంతే. చివరిగా రిలేషన్ గురించి చూద్దాం. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, ఇలా ఎన్నో రక్త సంబంధాల, స్నేహ సంబంధాల, ఫేక్ బంధాల నడుమ మనం ఈ సమాజంలో ఉంటున్నాం. నీలో ఉన్న నమ్మకం, నాణ్యత నిన్ను ఈ బంధాల నడుమ బాధ్యత కలిగిన మనిషిలాగా మారుస్తుంది. రక్త సంబంధమే గొప్పదని, మిగతావన్నీ ఫేక్ బంధాలని, నాణ్యత లేని ఆలోచన నిన్ను తప్పుదోవ పట్టించి అన్నయ్య అని పిలిచినా కన్నయ్య అన్నట్టే ఉంటుంది. చూసిన ప్రతి ఆడదానిని అనుభవించాలనే నాణ్యత లేని ఆలోచన నిన్ను కామాంధుని చేసి మా వీధిలో ఉన్న నవీన్ గాడిలా నిన్ను తయారు చేస్తుంది. వాడికి ఆడోళ్ళ పిచ్చి. చీర కట్టి ఉంటే కర్రని కూడా వదలడు. అలా దేని పడితే దాన్ని గోకి ఆఖరికి వాడిని చూసిన ప్రతి ఆడది భయపడి కనీసం 10 సంవత్సరాల వయసు ఉన్న వాడి అన్న కూతుర్ని కూడా వాడి దగ్గర వదిలి వెళ్లాలంటే భయపడే స్థితికి వాడు చేరాడు. మా వీధిలో ఉన్న వారంతా వాడిని అన్ని జంతువులతో పోల్చేశారు. రవి వాళ్ళ కుక్క అయితే నవీన్ గాడు ఆ ఇంటి ఎదురుగుంటా వెళ్ళినప్పుడల్లా మురుగుతూనే ఉంటుంది. ఒకసారి అయితే వాడి మీద పడి రక్కేసింది కూడా. ఒకటే గుర్తుపెట్టుకో, నీ ఇంట ఆడవారిని మాత్రమే ఆడవారిగా చూసి మిగతా వారిని కామనాడితో చూస్తే వారికి కూడా ఇంటి వారు ఉంటారని ఆలోచించరా కామ కుక్క. ప్రేమించు, తప్పులేదు. ప్రేమించిన అమ్మాయి ఒప్పుకుంటే నీ ఇంటిలో వారిని ఒప్పించి పెళ్లి చేసుకో, లేదంటే అన్నీ మూసుకొని ఇంటిలో వారు చూసిన పెళ్లి చేసుకో. ఇది కాకపోతే ఇంకొకరిని ప్రేమిద్దాం, ఒప్పుకుంటే అనుభవిద్దాం, వాడుకుందాం, ఎవరో ఒకరి జీవితంతో ఆడుకుందాం అనుకుంటే కర్మ నీతో ఆడుకుంటుంది. కర్మ ఎవరిని వదలదు. ఇలాంటి చెత్త ఆలోచనలతో ఉంటే ఇప్పుడే సరిచేసుకో. అప్పుడు ఒక బ్రాండ్గా మారే అవకాశం ఉందని మర్చిపోవద్దు. బ్రాండ్ ఈజ్ ఆల్వేస్ బ్రాండ్. నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఈ పేరు వినగానే ఆత్మవిశ్వాసం, తెగువ, దేశభక్తి గుర్తుకు వస్తాయి. గొప్ప సంపద ఉన్న కుటుంబంలో జన్మించి సివిల్ సర్వీస్ పరీక్షలు ఉత్తీర్ణత సాధించిన దేశం కోసం సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి భారతదేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేశారు. కళల్ని మొదలు పెట్టాలి, గెలుపు కోసం ధైర్యంగా ముందడుగు వేయాలి అనే సందేశాన్ని మనందరికీ ఇచ్చారు. ఇది ఒక పేరు మాత్రమే కాదు, ఫ్రీడమ్ ఫైటర్స్కి ఒక బ్రాండ్. పరాక్రమ దివాస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. మీకు ఏ ఫ్రీడమ్ ఫైటర్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కేఎస్ టాక్స్ తెలుగు. రిమూవ్ యువర్ మాస్క్.